నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ నేను స్వీటీ నగరంలోని పవిత్ర తుంగభద్ర నది తీరంలో ప్రజల కోసం నిర్మించిన సీతారాముల ఆలయంలో శనివారం జరగనున్న విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కోరారు. ఈ మేరకు ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో ఆయన సతీ సమేతంగా పాల్గొన్నారు. నగరంలోని పవిత్ర తుంగభద్ర నది తీరంలో ప్రజల కోసం నూతనంగా నిర్మించిన శ్రీ సీతారాముల ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ నేపథ్యంలో ముందస్తు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా గురువారం రాత్రి 7 గంటలకు ఆలయంలో జలాదివాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అగ్ని ప్రతిష్ఠ, అంకురార్పణ, మృత్యు సంఘ హోమము తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం శుక్రవారం ఉదయం ఆలయంలో ప్రాతకాల పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే మహా స్నపనము, దీక్ష హోమము, గణపతి హోమము, నవగ్రహ హోమము, సర్వతోభద్ర మండల హోమము, ఆవాహిత దేవతా హోమము తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలను అర్చకులు మామిళ్లపల్లి రాజేష్ శర్మ పర్యవేక్షణలో నిర్వహించారు. సీతారాముల ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శనివారం ఉదయం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు ఏలూరు జిల్లాలో నూతనంగా నిర్మించిన అమర్నాథ్ వినాయక కల్కి సాయి రైస్ ఇండస్ట్రీను ఆయన ప్రారంభించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం తక్కెళ్లపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన అమర్నాథ్ వినాయక కల్కి సాయి రైస్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి పరిశ్రమను ప్రారంభించారు. అనంతరం రైస్ ఇండస్ట్రీని పరిశీలించారు. యజమానులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మందికి ఉపాధి కలుగుతుందన్నారు. పరిశ్రమను భవిష్యత్తులో విస్తరించేందుకు యాజమాన్యం ప్లాన్ చేస్తోందన్నారు. దీంతో దాదాపు 600 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉన్నట్లు నిర్వాహకులు చెప్పారని అన్నారు. తమ కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. పరిశ్రమల స్థాపన వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చి ప్రజల ఆదాయం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అమర్నాథ్ రైస్ ఇండస్ట్రీస్ యజమానులు కోనా శ్రీనివాసరావు, కోనా హనుమాన్ బాబు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన కృషి అభినందనీయమని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. ఈ మేరకు నగరంలోని జరిగిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నగరంలోని బిర్లా గేట్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరచరిత వెంకటరెడ్డితో పాటు పలువురు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ 1827వ సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీ పుట్టిన మహాత్మా జ్యోతిరావు పూలే గురించి దాదాపు 198 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుంటూ జయంతిని ఒక పండుగలా నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో పుట్టిన ఆయన చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడం, ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో చదువు కొనసాగించలేని స్థితిలో ఇతరుల సహాయం చేస్తే విద్యను అభ్యసించారని చెప్పారు. 200 సంవత్సరాల క్రితం సమాజంలో అప్పుడు ఉన్నటువంటి అస్పృశ్యత, అంటరానితనం, వర్ణ వ్యవస్థలు, స్త్రీ విద్యకు అవకాశం లేని పరిస్థితుల్లో సమాజంలో ఒక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని చెప్పారు. భారతదేశంలో సాంఘిక విప్లవాన్ని తీసుకువచ్చిన మొట్టమొదటి వ్యక్తి కాబట్టి జ్యోతిరావు పూలేను సోషల్ రిఫార్మ్ రెవల్యూషన్కి ఫాదర్గా కొనియాడుతామని చెప్పారు. సత్యశోధ సమాజాన్ని స్థాపించడం, దీనబంధు అంటే పేదలు ఎలా ఉండాలి, ఏం నేర్చుకోవాలి, ఎలా పైకి రావాలి అనే అంశాలపై ఆయన చైతన్యం తీసుకువచ్చారని చెప్పారు. మహిళా విద్యను ప్రోత్సహించేందుకు వీలుగా అందరికీ ఆదర్శంగా మొదట తన భార్య సావిత్రిబాయి పూలేకి చదువు చెప్పించిన మహనీయుడని తెలిపారు. బాలికా విద్య కోసం ఆయన ఒక పాఠశాలను స్థాపించి ముందుకు సాగారని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయా కార్పొరేషన్లకు బడ్జెట్ ఏర్పాటు చేయటం, స్వయం ఉపాధి పథకాలను అమలు చేస్తుందని వివరించారు. బీసీలు ఆర్థికంగా వెనకబడిన వారికి కాపు కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాల కింద
508 మందికి 11.77 కోట్లు ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. అంబేద్కర్ భవన్కు సంబంధించి 20 లక్షల రూపాయలు మంజూరు చేశామని, టెండర్లు కూడా పూర్తయి పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని వారు కోరారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నటువంటి ఏదైతే బడ్జెట్ మిగిలిందో ఆ బడ్జెట్ను మార్చి దాకా వేస్ట్ అవుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దాదాపుగా రాష్ట్రంలో బీసీలకు బడ్జెట్ కేటాయించి లోన్లు ఇవ్వడానికి శ్రీకారం చుట్టింది. అదేవిధంగా ఈరోజు బీసీ విద్యార్థులకు, నిరుద్యోగులకు ఐఏఎస్ కోచింగ్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా బీసీలకు రాష్ట్ర వ్యాప్తంగా 5200 మంది నిరుద్యోగులకు మరి ఉచిత మెగా డిఎస్సి కోచింగ్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాడు. ఆ రోజు సమాజంలో అంటరానితనం అయితేనేమి, కుల వ్యవస్థ అయితేనేమి, బాల్య వివాహాలు అయితేనేమి, నిరక్షరాస్యత ఎక్కువగా ఉండేది. వాటి రూపకల్పనకు ఆయన ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు. చిన్న తనంలో పెళ్లిళ్ళు చేయడం వల్ల చాలా బాల్య వివాహాలను నిర్మూలించి వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తూ ఉంది. ఇందాక చెప్పడం జరిగింది ఇంకా లోన్లు తక్కువ ఇస్తున్నారని. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఫస్ట్ కొద్ది మందితోనే లోన్లు శాంక్షన్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా లోన్లు పెంచుతామని కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఆర్థికంగా పైకి తీసుకురావాలి, మీరు మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి, మీ జీవితాలు బాగుపడాలని ఈ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా తెలియజేస్తూ ఎన్టీఆర్ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు మా బీసీలను బ్యాక్ బోన్ గా గుర్తించి ఈరోజు మాకు బీసీలకు ఎక్కడికి వెళ్ళినా ముందుగా మాకే పదవులు ఇస్తూ మమ్మల్ని ఒకప్పుడు బీసీలు అంటే అనగదొక్కేవాళ్ళు, అలాంటివి రాజకీయ రంగంలో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి బీసీలకు రేపు మున్ముందు ఇంకా జ్యోతిరావు పూలే వారి ఆశయ సాధనాలకు ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి వారి జయంతి సందర్భంగా నేను ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. మనము ఎప్పుడైతే నీటి సమస్యను కనుక తీర్చుకోగలిగితే కనుక రాయలసీమ జిల్లా నుంచి ముఖ్యంగా కర్నూలు పశ్చిమ ప్రాంతం నుంచి వలసలు తగ్గుతాయి. వలసలు తగ్గితే ఆర్థికంగా బాగా పుంజుకోగలుగుతారు. ఇది ప్రభుత్వం దృష్టి తీసుకుపోతారని చెప్పేసి పెద్దల్ని కోరుకుంటూ, అదేవిధంగా గవర్నమెంట్ త్వరలోనే డిఎస్సి విడుదల చేస్తూ ఉంది. దాని ద్వారా కూడా వేల మందికి ఉపాధి వస్తుంది. అయితే నేను ఈ సందర్భంగా మేడం గారికి కానీ ఎంపీ గారికి చేస్తున్న విజ్ఞప్తి ఏమంటే, సెంట్రల్ గవర్నమెంట్ కూడా రిక్రూట్మెంట్ చాలా చేస్తూ ఉంటుంది. దానికి కూడా ఏదైనా ఒక చోట స్టడీ సర్కిల్ పెట్టేసి కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఎస్ఎస్సి కానీ ఈ సివిల్ సర్వీసెస్ కానీ కోచింగ్ సెంటర్ పెడితే కూడా మన కర్నూలు జిల్లా నుంచి ఎక్కువ మంది ఉపాధి పొందే ఛాన్స్ ఉంది. మన బడుగు బలహీన వర్గాల కోసం అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ రామారావు గారు పెడితే అన్నాడు ఆ ఆశయాలను తూచా తప్పకుండా పాటిస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కర్నూలు పార్లమెంటుకు ఒక బీసీపీ అయినటువంటి నన్ను సెలెక్ట్ చేసి ఈరోజు మీ ముందు నిలబడ్డా అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ గొప్పదమని చెప్పేసి మరొక్కసారి ఈ వేదిక నుండి మీకు తెలియజేస్తున్నాను. అంతేగాక ఇక మన కర్నూలు జిల్లా విషయానికి వస్తే బీసీల కోసం, ఎందుకంటే కలెక్టర్ గారు కూడా ఇప్పుడే చెప్పారు, బీసీ హాస్టల్స్ త్వరలోనే అవి ఎందుకంటే గత ప్రభుత్వంలో క్లోజ్ చేశారు. ఇక్కడ బీసీ హాస్టల్స్ అర్బన్లో ఉండేవి క్లోజ్ చేస్తే అవి మళ్ళీ రేపు అకాడమిక్ అంతా ఓపెన్ చేస్తానని చెప్పినందుకు కలెక్టర్ గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం ఎందుకంటే ఇక్కడ జ్యోతిరావు పూలే గారి పక్కన సావిత్రిబాయి పూలే గారి విగ్రహం పెట్టాలని చెప్పేసి చాలా మంది వక్తలు చెప్పారు. ఆయన కలెక్టర్ గారికి అది ముందు చూపుతో సార్ కూడా చెప్పారు ఇందాకనే. అక్కడ ఎందుకంటే అది వాటర్ ఫౌంటైన్ వాల్ అని చెప్పేసి దాన్ని అడ్జస్ట్మెంట్ చేసేది ఏ విధంగా పెట్టాలనేది ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఆ వాల్ పోస్టర్లో ఎంత చక్కగా ఉంది. జ్యోతిరావు పూలే గారు పక్కన సావిత్రిబాయి పూలే గారు ఇద్దరు పక్క పక్కన ఉంటే ఎంత ఉంటుందో అది మనకు ఈ బిర్లా గేట్ సర్కిల్లో ఆ విధంగానే మనం స్థాపించుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే అంబేద్కర్ భవన్కి సంబంధించి లాస్ట్ టైం నాకు ఎస్సీ సంఘ నాయకులను తీసుకోవడం జరిగింది. దీనికి ఆల్రెడీ 20 lakhs శాంక్షన్ కూడా ఇచ్చాను. టెండర్స్ కూడా అయిపోయి వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది. ఓకే, ఆ వర్క్ కూడా ఇంకొక 20 daysలో అది కూడా కంప్లీట్ అవుతుంది. సో స్టేజ్ వరకు అయిపోయింది, టాయిలెట్స్ పెండింగ్ ఉన్నాయి, అది కూడా కంప్లీట్ చేస్తాం. సో మ్యాక్సిమం మన పరిధిలో ఎంతవరకు ఉంటుందో అది కూడా చేయగలుగుతున్నాం. స్టేట్ గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం, గవర్నమెంట్ డెఫినెట్గా కట్టుబడి ఉంది. ఎస్సీ హాస్టల్స్కి దాదాపు 7 కోట్ల అమౌంట్ వచ్చింది. బీసీ హాస్టల్స్ రిపేర్కి కూడా డిఎంఎఫ్ నుంచి
ఈరోజు 50 lakhs దాకా శాంక్షన్కి పెట్టాం. 50 lakhs కాకపోతే ఎంపీ గారి నిధుల నుంచి కూడా 1 కోటి రూపాయలు ఆయన ఇచ్చారు. కాకపోతే ఇష్యూ ఏంటంటే అవి వాడొచ్చా లేదా అనేది ఒక చిన్న డౌట్ ఒకటి క్లారిఫై కావాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. దానికోసం రాస్తున్నాం. అది కూడా వస్తే 1.5 crores తో డెఫినెట్గా హాస్టల్ రిపేర్స్ కూడా స్టార్ట్ చేస్తాం. మే 10వ తేదీ జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా జరగనున్న లోక్ అదాలత్ లో వీలైనంత ఎక్కువ కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయశాఖ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి కోరారు. ఈ మేరకు నగరంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. జాతీయ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి కబర్తి ఆదేశాల మేరకు కర్నూలు న్యాయ సేవా సదన్ నందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకట శేషాద్రి శుక్రవారం కర్నూలు పోలీసు అధికారులందరితో జాతీయ లోక్ అదాలత్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే నెల మే 10వ తారీఖున జరగబోయే నేషనల్ లోక్ అదాలత్లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. అనంతరం ఎక్సైజ్ మెజిస్ట్రేట్ సరోజమ్మ మాట్లాడుతూ రాజీ పడే కేసులన్నీ ప్రతిరోజు కోర్టుకు తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో ట్రైనింగ్ మెజిస్ట్రేట్లు లక్ష్మీ కర్రీ, హేమ, అపర్ణ, జే బాబు ప్రసాద్, కర్నూలు టౌన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ 1 టౌన్ సిఐ ఎం రామానాయుడు, 2 టౌన్ సిఐ నాగరాజరావు, 3 టౌన్ సిఐ పి శేషయ్య, 4th టౌన్ సిఐ మధుసూదన్ గౌడ్, కర్నూలు తాలూకా సిఐ శ్రీధర్ మరియు ఎస్ఐలు పోలీసులు పాల్గొన్నారు. సమాజంలో మహిళా విద్య కోసం మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన కృషి అభినందనీయమని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ నాయకులు డాక్టర్ లక్కిరెడ్డి అమరసింహారెడ్డి ప్రతాప్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీల ఆరాధ్య దైవం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని నగరంలోని బిర్లా గేట్ సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి వారు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు డాక్టర్ లక్కిరెడ్డి అమరసింహారెడ్డి, ప్రతాప్ రెడ్డి, నాగోజీరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతి కోసం మహాత్మా జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారని కొనియాడారు. ముఖ్యంగా సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని భావించిన ఆయన స్త్రీలు విద్యావంతులు కావాలని ఎంతో కృషి చేశారని అన్నారు. ఇతరులకు ఆదర్శంగా ఉండేందుకు వీలుగా ముందుగా తన భార్యను పాఠశాలకు పంపి అందరికీ ఆదర్శంగా నిలిచారని తెలిపారు. అలాగే కుల వివక్షపై కూడా ఆయన అలుపెరగని పోరాటం చేశారని వివరించారు. జ్యోతిరావు పూలేకు మొదటి నుంచి ఛత్రపతి శివాజీ అంటే ఎంతో అభిమానమని వారు వివరించారు. అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే ఎన్నో సంస్కరణ ఉద్యమాలను చేపట్టారని వివరించారు. బాల్య వివాహాల నిర్మూలనకు ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన చేసిన కృషిని గుర్తించి ఆయనకు మహాత్మా గాంధీ అవార్డు ఇచ్చి సత్కరించాలని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే గారి జన్మదినం సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా విశ్వ హిందూ పరిషత్ వారికి ఘన నివాళులు అర్పిస్తూ దాంతోపాటు వారు చేసే సేవలు మన భారతదేశము గర్వించదగ్గ ముద్దుబిడ్డ జ్యోతిరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇది వారిని యొక్క జన్మదినాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని వారి యొక్క అడుగుజాడలో నడవడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కర్నూలులో విశ్వ హిందూ పరిషత్ కూడా ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జన్మదిన సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. జై శ్రీరామ్. డాక్టర్ లక్కిరెడ్డి అమరసింహారెడ్డి, విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు. సబ్జెక్ట్ అంటారు కదా, చెప్పండి. అందరికీ నా జై శ్రీరామ్ అండి. నా పేరు జంపా. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మనం జ్యోతిరావు పూలే జయంతిని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే జయంతికి నివాళులు అర్పించాలని, పెద్ద ఎత్తున హిందూ బంధువులందరూ పాల్గొని సంఘటితం అవ్వాలని, హిందూ సమాజం కోసం అందరూ పాటుపడి బీసీ బడుగు బలహీన వర్గాల కోసం జ్యోతిరావు పూలే గారు ఎలా అయితే పోరాడారో మనం వారిని స్ఫూర్తిగా తీసుకొని
అలాగే వారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకుడు నాగేశ్వరరావు యాదవ్ అన్నారు. ఈ మేరకు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని బిర్లా గేట్ సమీపంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకుడు వై నాగేశ్వరరావు యాదవ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు, అయ్యన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన కృషి మరువలేనిదని తెలిపారు. ముఖ్యంగా బీసీల్లో విద్యాభివృద్ధికి ఆయన అలుపెరగని కృషి చేశారని వివరించారు. అలాగే మహిళా విద్య కోసం ఆయన ప్రత్యేకంగా పాఠశాల స్థాపించి కృషి చేశారని వివరించారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వివరించారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని వెల్లడించారు. బీసీలు విద్యాపరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా ఈ భారతదేశంలో అభివృద్ధి చెందాలనే ముఖ్య ఉద్దేశంతో మన మహానాయకుడు జ్యోతిరావు పూలే తన ఆశయమే జీవిత పరమావధిగా జీవించాడు. మరి ఆయన జయంతి సందర్భంగా బీసీలంతా ఆయనకి ఘన నివాళి సమర్పిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి పెద్దలు గౌరవనీయులు ప్రస్తుత సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పరంగా ఆయనకు నివాళులర్పించడానికి మరి సిద్ధమైనాడు. దీనికి ఆయనకు పెద్ద ఎత్తున జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకొచ్చు. మరి ఏవైతే ఈరోజు బీసీల సమస్యలు ఉన్నాయో చట్టసభల్లో 50% రిజర్వేషన్స్, మరి అట్లాగే మహిళా బిల్లులో బీసీ మహిళలకి వాటా, మరి అట్లాగే కుల గణన జరగాలి, అట్లాగే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి మరి జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ కేటాయించాలి, జనాభా నిష్పత్తి ప్రకారం రాజకీయంలో భాగస్వామ్యం కల్పించాలి, మరి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలని అనేక పోరాటాలు చేయడం జరిగినది. మరి జయంతి సందర్భంగా మరి ప్రభుత్వాలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బీసీలని ఇంకా అభివృద్ధి పరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. జనాభా నిష్పత్తి ప్రకారం ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ మరి ఈరోజు ఘన నివాళులు బీసీ నాయకులంతా ఘన నివాళులు ఆయన ఇంకా బీసీలకు మంచి అభివృద్ధి వైపు తీసుకెళ్లాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పూలే ఎంతో కృషి చేశారని బహుజన సమాజ్ పార్టీ నాయకులు అన్నారు. ఈ మేరకు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బీసీ సమరభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన కృషి మరువలేనిదని తెలిపారు. ముఖ్యంగా బీసీల్లో విద్యాభివృద్ధికి ఆయన అలుపెరగని కృషి చేశారని వివరించారు. అలాగే మహిళా విద్య కోసం ఆయన ప్రత్యేకంగా పాఠశాల స్థాపించి కృషి చేశారని వివరించారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వివరించారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని వెల్లడించారు. మన భారతదేశంలో ఏకైక మహాత్మా జ్యోతిరావు పూలే గారి జన్మదినం పురస్కరించుకొని ఏప్రిల్ 11 మరి కలెక్టరేట్ వద్ద మరి బహుజన్ సమాజ్ పార్టీ గౌరవ అధ్యక్షులు, మా ప్రియతమ అధ్యక్షులు బందల్ కుమార్ గౌతమ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము కలెక్టరేట్ వద్ద మరి బీసీలకు మరి బీసీ సమరభేరి అనే నినాదంతో మరి నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ నిరసన కార్యక్రమం ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీ ఒకటే బీసీలకు 52% రిజర్వేషన్ కల్పించగలదు. అందుకే ముఖ్యంగా ఏంటంటే బీసీ నాయకులకు, బీసీ మరి విద్యార్థి సంఘాలకు, బీసీ కుల నాయకులకు అందరికీ ముఖ్యంగా మేము ఒకటే అడుగుతున్నాం. ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీని మీరు బలపరచాలని, బహుజన్ సమాజ్ పార్టీని మీరు గెలిపించాలని కోరుకుంటూ మరి అదేవిధంగా మరి బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు కావాలంటే బీసీలు వారు 52% ఉన్నారు. వారు ఈ భారతదేశంలో మరి చల్లాచెదరైపోయినారు. ఎందుకంటే ఎవరికైతే రాజ్యాధికారం మరి ఎవరైతే రాజకీయంగా వెనకబడి ఉంటారో ఆ కులాలు ఎంతైనా, వాళ్ళ జనాభా ఎంతైనా వారు తక్కువనే ఉంటారు. అందుకే కాబట్టి తక్కువ సంఖ్యలో ఉన్న జనము ఈరోజు పరిపాలన చేస్తున్నారు. అందుకే నేను బీసీ సోదరులకు, బీసీ కుల సంఘాలకు ఒకటే కోరుకుంటున్నాను ఏంటంటే మనమందరం ఐక్యం ఇది బీసీ బహుజన
బహుజన్ సమాజ్ పార్టీకి మీరు మద్దతు ఇవ్వాలని, ఈ 52% రిజర్వేషన్ని బహుజన్ సమాజ్ పార్టీ ఒకటే అమలు చేస్తుందని, మరి బీసీలకు మరి విద్యలోను అదేవిధంగా రాజ్యాధికారంలోనూ ఖచ్చితంగా 52% అమలు చేయాలని నేను కోరుకుంటూ ఇవి ఇవాల్టి సిటీ న్యూస్. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.